దేవుడి పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మనం చెల్లిస్తున్నాం. గడిచిన వారం గౌరవించినటువంటి ఆ యొక్క నాకు శుక్రవారం, శనివారం, ఆదివారం కార్యక్రమం గురించి సోమవారం నుంచి అందరూ ఉంటుంది కాబట్టి ఈ ఆదివారం దినాన కూడా మనకి అవకాశం కల్పించలేదు కాబట్టి లైవ్ ప్రోగ్రాంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం పట్టుకున్నాం. ఈ దిన వాక్యానికి దావీదు భక్తుడు రాసిన కీర్తన పుస్తకంలో నుంచి 88వ కీర్తన 18వ వచనం. ఓకే, నా ప్రియులను స్నేహితులను నీవు నాకు దూరంగా ఉంచి ఉన్నావు, చీకటియే నాకు బంధువర్గమాయము. ఈ వాక్యాన్ని చాలా క్షుణ్ణంగా, చాలా వివరణగా ఈరోజు దాన్ని ధ్యానించుకుందాం. 88వ కీర్తన 18వ వచనంలో నా ప్రియులను, రెండవదిగా నా స్నేహితులను నీవు నాకు దూరముగా ఉంచి ఉన్నావు. అయితే చీకటి నాకు బంధువర్గమాయము. బంధువులు అనగా స్నేహితులు బంధువులుగా ఉండవచ్చు, ప్రియమైనటువంటి వారు మన బంధువులుగా ఉండవచ్చు. కానీ ఇక్కడ ఏది బంధువైందంగా చీకటి బంధువైంది. ఈ యొక్క మాట 150 కీర్తనలు మనం గమనిస్తే 150 కీర్తనలు అన్నీ కూడా ఎవరైతే రాశారో వారే పాడారు. 150 కీర్తనల్లో ఎవరు రాశారో అంటే ఆసాపు రాస్తే ఆసాపే పాడారు, కోరహు కుమారులు రాస్తే కోరహు కుమారులే పాడారు, దావీదు రాస్తే దావీదే పాడాడు, మోషే రాస్తే మోషే పాడాడు. కానీ ఈ కీర్తన 88వ కీర్తనలో ప్రత్యేకత ఏంటంటే ఈ కీర్తనను హేమాను అనేటటువంటి భక్తులు రాశారు. ఎవరు రాశారు? హేమాను భక్తులు రాయగా కోరహు కుమారులు ఈ పాటను పాడుతూ ఉన్నారు. హేమాను రాసిన తర్వాత హేమాను దగ్గరికి మీరు వెళ్ళయ్యా, నువ్వు రాసినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో, నువ్వు రాసినటువంటి పదాలు స్నేహితులు ప్రియులందరూ కూడా దూరం అయిపోయారు, చీకటి మాకు బంధువులుగా ఉన్నారనే మాట ఏదైతే నువ్వు రాశావో అది మా జీవితంలో జరుగుతూ ఉంది, నా జీవితంలో సాదృశ్యంగా ఉంది, మేము చీకటితో బంధుత్వం చేస్తున్నాం, కాబట్టి ఈ పాటను మేము పాడతాము హల్లెలూయా అని కోరహు కుమారులు ఆ పాటను పాడారు. 150 కీర్తనలు ఒక ఎత్తైతే అందులో ఉన్నటువంటి ఈ కీర్తన మాత్రం ప్రత్యేకత. రాసింది హేమాను, పాడింది మాత్రం కోరహు కుమారులు. అప్పుడు కోరహు కుమారులు ఎందుకు ఈ పాట పాడవలసి వచ్చింది? ఎందుకు వారి జీవితంలో చీకటి బంధువైంది? సహజంగా మనం ఒక మాట చెప్పినప్పుడు అది ఎందుకు అలా జరిగింది, ఎందుకు ఇలా అయింది అనే ప్రశ్న మనలో మొదలు పెడుతూ ఉంటుంది. హేమాను రాశాడు. హేమాను రాసిన తర్వాత కోరహు కుమారులు వెళ్ళి పాడవలసిన కారణం ఏంటయ్యా? వాళ్ళలో ఉన్నటువంటి చీకటి ఏంటంటే, అలనాడు ఇశ్రాయేలీయులు అరణ్య ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు అరణ్య ప్రయాణంలో వారందరిని నడిపించడానికి మోషేని దేవుడు ఎన్నుకున్నాడు. మోషేని దేవుడు ఎన్నుకున్న తర్వాత మోషే వారందరినీ అరణ్య మార్గంలో నడిపిస్తూ ఉన్నప్పుడు అక్కడ అహరోను కుటుంబాన్ని యాజకంగా చేయడానికి అహరోను కుటుంబస్తుడు దేవుడు అహరోను కుటుంబానికి అప్పచెప్పాడు. మనం గమనిస్తే సంఖ్యాకాండం 32
6వ అధ్యాయం 24వ వచనం. యెహోవా మోషేకి ఇలా సెలవిచ్చును, నీవు అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఇలాగను, ఎలాగంటే యెహోవా నిన్ను ఆశీర్వదించి నేను కాపాడునుగాక, యెహోవా తన సన్నిధిని నీకు ప్రకాశింపజేసి నేను కరుణించునుగాక, యెహోవా నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపజేసి నీకు సమాధానం కలుగజేయనుగాక. అట్లు వారు ఇశ్రాయేలు మీద నీ నామం ఉచ్చరించడం వలన నేను వారిని ఆశీర్వదించను అని మోసేకి చెప్పాడు. అక్కడ మొదటిగా అహరోనును అతని కుమారుడితో ఇలాగూ అనమని చెప్పాడు. ఎందుకు 6వ అధ్యాయంలో ఇలా అనమని చెప్పాడంటే 18వ అధ్యాయం వచ్చేసరికి సంఖ్యాకాండంలో ఆ అహరోను కుటుంబానికి ఆ యాజకత్వ బాధ్యతను అప్పచెబుతున్నాను. మనం గమనిస్తే 18వ అధ్యాయం 2వ వచనంలో, మరియు నీ తండ్రి గోత్రము ఎవరు తప్పంటున్నాడంటే యెహోవా అహరోనుతో ఇట్లా, నేను ఎవరు మాట్లాడుతున్నారు? అహరోనుతో దేవుడు మాట్లాడుతున్నాడు. 6వ అధ్యాయంలో అహరోనుతో మోషే మాట్లాడాడు, మోషే ద్వారా మాట్లాడించాడు దేవుడు. కానీ 18వ అధ్యాయం వచ్చేసరికి దేవుడే స్వయాన అహరోనుతో మాట్లాడుతూ ఉన్నాడు. యెహోవా అహరోనుతో ఇట్లా, నేను నీవును నీ కుమారులను నీ తండ్రి కుటుంబమును పరిశుద్ధ స్థలపు సేవలోని దోషములకు ఉత్తరవాదులు, నీవును నీ కుమారులను ఈ యాజకత్వపు దోషములకు ఉత్తరవాదులు, మరియు నీ తండ్రి గోత్రమును అనగా లేవి గోత్రికులైన నీ సహోదరులను నీవు దగ్గరికి తీసుకుంటావనను, వారు నీకు కలిసి నీకు పరిచర్య చేయుదురు. గమనిస్తే మోషే, అహరోను, మిర్యాము, కోరహు వీళ్ళంతా ఒక కుటుంబానికి చెందినటువంటి వారు. మళ్ళా చెబుతున్నాను, మోషే, తర్వాత అహరోను, తర్వాత మిర్యాము, తర్వాత కోరహు వీళ్ళంతా ఒక కుటుంబానికి చెందినటువంటి వారు. అంటే అందరూ కూడా అన్నదమ్ములు. అక్కడ అంటాడు లేవి గోత్రికులైన నీ సహోదరులు. అంటే అహరోను కానీ, మోషే కానీ, మిర్యాము కానీ, కోరహు కానీ వీరంతా కూడా సహోదరులు, అంటే అన్నదమ్ములు, ఒక కుటుంబం నుంచి వచ్చినటువంటి వారు. వీళ్ళకి తండ్రి అంటే తాత ఒక్కడే. ఆయన దగ్గర నుంచి తల్లులు, చిన్నాళ్ళు, పెదవాళ్ళుగా పుట్టినటువంటి వారి యొక్క కుమారులు వీరంతా కూడా. వాటిని బట్టి అహరోనుతో చెబుతున్నాడు, నీ సహోదరులు దగ్గరకు తీసుకుంటామంటే వారు నీతో కలిసి పరిచర్య చేస్తారు. ఒక కుటుంబాన్ని తీసుకున్నారు దేవుడు. ఆ కుటుంబాన్ని తీసుకొని ఈ కుటుంబం దేవుడికి యాజకత్వం చేయాలి. అహరోనుతో చెబుతున్నాడు, నువ్వు యాజకత్వం చేయాలి. నువ్వు ఒక్కడే కాదు, నీ సహోదరులందరినీ పిలుచుకో. నీ చిన్నాన్న, పెదనాన్న, వారి కుమారులు పిలుచుకో. వారందరూ కూడా ఏం చేయాలంట? యెహోవాకు పరిచర్య చేయాలి. చాలా చక్కగా చెప్పాడు, నీతో కలిసి వాళ్ళు ఏం చేయాలి? పరిచర్య చేయాలి. అయితే నీవు నీ కుమారులను సాక్ష్యం గుడారం మీద సేవ చేయాలి. నెంబర్ 1. అహరోను ఏం చెప్పాడంటే, నీవు నీ కుమారుడు మాత్రం సాక్ష్యం కూడా ఏదైతే అతి పరిశుద్ధ స్థలం అనేది ఉందో అక్కడ మాత్రం నువ్వు నీ కుమారుడు మాత్రం పరిచర్య చేయాలి. వారు నిన్ను గుడారమంతటిని కాపాడుచున్నవలను. ఎవరంట? సహోదరులు. అహరోను కుమారుడు మాత్రమే అతి పరిశుద్ధ స్థలంలో యాజకత్వం చేసే అవకాశం ఇచ్చాడు. కానీ తన కుటుంబంలో ఉన్న సహోదరులందరూ కూడా ఏం చేశారంటే ఆయన కుటుంబాన్ని ఆ సంఘం యొక్క గుడారం యొక్క చుట్టూ కట్టల సంఘాన్ని కాపాడే బాధ్యత ఆయన సహోదరులకు వారికి ఇచ్చారు. కింద చూస్తే, అయితే వారు మీరు సాగుతున్నట్లు వారు పరిశుద్ధ స్థలం యొక్క ఉపకరణములు ఎందుకైనా బలిపీఠం వద్దకైనా సమీపించకూడదు. గమనించాలి, వారు చనిపోకుండా ఉన్నట్లు బలిపీఠం దగ్గరకైనా లేదా బలిపీఠం మీద ఉండే వస్తువులైనా వాళ్ళు ఏం చేయకూడదంట? తాకకూడదు. మనం గమనిస్తే కొన్ని సంఘాల్లో సిక్కుమంటే ఎక్కడ ఉంటారు? బలిపీఠం ఉంటారు. ఏదంటే అది అంటే బలిపీఠానికి సంబంధించినవి. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఉపకరణాలన్నీ కూడా కూర్చునే ఈ కుర్చీతో సహా, పట్టే కాలంతో సహా, ఈ బలిపీఠంతో సహా ఇక్కడ ఉన్నటువంటి ఉపకరణాలన్నీ కూడా దేనికి సంబంధించిన
దేవుని యొక్క వస్తువుకు సాదృశ్యం. అవన్నీ కూడా అతి పరిశుద్ధ స్థలంలో ఉంచబడి అక్కడ దేవుడి కార్యం ఏమంటుందంటే వాటిని వారు ముట్టినా కూడా వారు ఏమైపోతారంట, చనిపోతారు. ఇప్పుడు ఇక్కడ గమనిస్తే అహరోనుకి మాట చెప్పినప్పుడు కోరహు అహరోనుకి ఏమవుతున్నాడు, సహోదరుడు అవుతున్నాడు. సహోదరుడు ఏం చేయాలంటే బలిపీఠం వద్దకి రాకూడదు. అహరోను కుటుంబాన్ని బాగా చూసుకోవాలి, గుడారాన్ని క్షేమంగా చూసుకోవాలి, గుడారం చుట్టుపక్కల ఏమీ జరగకుండా చూసుకోవాలి. కానీ ఇక్కడ మనం గమనిస్తే కోరహు ఏం చేశాడంటే, నువ్వు మాత్రమే బలిపీఠం దగ్గరికి వెళ్ళాలా, నువ్వు మాత్రమే యాజకత్వం చేయాలా, నువ్వు మాత్రమే బలిపీఠం దగ్గరికి వెళ్ళి దేవుడితో మాట్లాడాలా, నువ్వు దేవుడితో మాట్లాడితే దేవుడు నీకు ఏదైతే మాట్లాడితే అది వచ్చి నువ్వు మాకు చెప్తావా, ఏమి నీకంటే మాకు ఏమి తక్కువ, నీ ఇంటి పేరు మా ఇంటి పేరు ఒకటే, నీ కుటుంబం నా కుటుంబం ఒకటే, నీ కుటుంబం ఎలాంటిది నా కుటుంబం కూడా అలాంటిది, ఇద్దరు ఒక కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళమే, నువ్వెందుకు లోపల పోయి చెప్పాలి, నేనెందుకు బయటకు కావాలో ఉండాలి, కుదరదు, నేను కూడా పోతా. ఎవరితో జగన్ వేస్తున్నారు, కోరలు అహరోనుతో. కానీ దేవుడి యొక్క వాగ్దానం అహరోనుకు మాత్రం యాజకత్వం చేసి అవతించాడు, మిగతా వాళ్ళకి ఎవరికి ఆ కుటుంబంలో ఇవ్వదు. కానీ కుటుంబంలో ఏమొచ్చిందంటే వేగం వచ్చేసింది కోరాలకి, ఎందుకు నువ్వు ఒక్కడే చేయాలి అని. అక్కడ ఉన్నటువంటి ఒక 250 మంది ఇశ్రాయేలీయులు కోరలు ఏం చేశారంటే తన వైపు తిప్పుకున్నారు, తన పార్టీలోకి చేర్చుకున్నారు అన్నమాట. ఏమి మా అన్న ఒక్కడేనా బలిపీఠంకి వెళ్ళి వాక్యం చెప్పాలి, నేను చెప్పకూడదా, ఆయనకంటే చెప్పాలి కదా, లేదా చిన్న కొడుకులు కదా, నేను కూడా ఆ గోత్రం నుంచి వచ్చిన వాడినే కదా, నేను కూడా ఆ వంశపు వాడినే కదా, నేనెందుకు బలిపీఠం దగ్గరికి వెళ్ళకూడదు, నేనెందుకు అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళకూడదు, నేనెందుకు బలిపీఠం యొక్క ఉపకరణలు ముట్టకూడదని వాళ్ళందరితో మాట్లాడినప్పుడు ఆ 250 మంది ఏమంటున్నారంటే, అంతేగా ఆయనకి తేడా ఏముంది, నీ చేసిన ఆయన ఆయన చేసిన ఒక్కరేగా, ఒక ఇంటిలో నుంచి వచ్చిన వాళ్ళేగా, ఒక ఇంటి మీద ఒక గోత్రం నుంచి వచ్చిన వాళ్ళేగా, ఆయన మాత్రం లోపలికి వెళ్ళొచ్చు, నువ్వెందుకు లోపలికి వెళ్ళకూడదు. కానీ అహరోను అంటూ ఉన్నాడు, కోరదు ఇది నా మాట కాదు, ఇది ఎవరి మాట, దేవుడి మాట. దేవుడు నాతో మాట్లాడాడు, నాతో మాట్లాడుతూ మన పితరులు మన సహోదరుడు మోషేతో మాట్లాడాడు. మోషే చెప్పిన తర్వాతనే నేను ఆ స్థలానికి వెళ్ళాను, ఆయన మాట లేకుండా నేను ఇంతవరకు ఏది చెయ్యలా. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడు నాతో మాట్లాడాడు, నువ్వు నీ కుమారుడు మాత్రం అది చేయాలి తప్ప వేరే వాళ్ళు ఎవరు చేసేదానికి లేదని. కాబట్టి కోరదు అక్కడికి వెళ్ళొద్దు, ఎందుకంటే నా సహోదరుడు కాబట్టి నేను చెబుతానంటే నువ్వు పెద్దతనం చేయాలి, నువ్వు అతి పరిస్థితుల తనంలోకి వెళ్ళాలి, నన్ను మాత్రం చెబుతూ ఉన్నాడు. కాబట్టి వ్యతిరేకంగా అహరోనుకి వ్యతిరేకంగా నిలబడిపోయాడు కోరదు. అన్నదవుడే సహోదరుడే ఏమైపోయింది, అహరోనుకి కోరకి కోటకు వచ్చేసింది. అహరోనేమో దైవికంగా దేవుడి యొక్క మాట చెప్పున, దేవుడు చెప్పిన మాట నన్ను నా కుమారుడు మాత్రం యాజకత్వం చేయమన్నాడయ్యా, మిమ్మల్ందరినీ ఈ గుడారాన్ని కాపాడమన్నాడు, నా కుటుంబాన్ని కాపాడమన్నాడు, నేను పరిచయం చేస్తాను, మీ కుటుంబానికి ఇంకా ఆ యొక్క యాజకత్వాన్ని ఇవ్వలేదు దేవుడు. కోరహుతో ఆలోచించంటే కోరహుతో కలిసి కోరహు భార్య కూడా నువ్వు చేయకూడదా, నా బిడ్డలు చేయకూడదా. కోరహు 3 కుమారులు, మీరు గమనిస్తే కోరహుకు 3 కుమారుల పేరు ఆసీము, ఎల్కానా, అబేసాము. ఈ కోరహు 3 కుమారులు కూడా చూస్తూ ఉన్నారు, బిడ్డలు 3 కూడా ఏమైనా బిడ్డలు. కోరహు గొడవ చేస్తున్నా అహరోనుతో, అంటే నేను దేవి గోత్రీకుడు కదా, ఈ పని చేయడానికి నేను తగినవాడిని కదా, నువ్వే అంత పరిశుద్ధుడు నేను అంత పరిశుద్ధుని కాదా అని ఏటి పోటీగా అహరోనుతో వ్యాజ్యం వేస్తూ ఉన్నారు. ఎవరు? కోరహు. ఎంతో చెప్పాడు అహరోను, కుదరలా. మోషే ఎంతో చెప్పాడు, కుదరలా. కోరహు కంటూ ఒక వర్గాన్ని 250 మంది ఇశ్రాయేలు ఏర్పరచుకొని బలిపీఠాన్ని సమీపించడానికి వెళుతూ ఉన్నారు. జనమంతా చూస్తూ ఉన్నారు, సమాజ మందిరం అంతా చూస్తూ ఉంది, సంఘస్థులంతా చూస్తూ ఉన్నారు. అయితే అక్కడ ఉన్నటువంటి ఒక మంచి లక్ష్యం ఏంటంటే తండ్రితో 3 కుమారులు రాత్రి జనాల దగ్గర నిలబడిపోయారు. మనం పోతే ఏమైపోయింది. కానీ కోరహు, అతని భార్య, అతనితో ఉన్నటువంటి 250 మంది మాత్రం మందిరం లోపలికి ప్రవేశించారు. అతి పరిస్థితులు పదాన్ని కలగాలి. దేవుడు పైనుంచి మాట్లాడాడు, 250 మంది అగ్నితో కాల్చి వేస్తాడు.
కోరహుకు అతని కుటుంబానికి వచ్చిన మరణం శాపకరమైనటువంటి మరణం. ఆ మరణం ఎప్పుడు కూడా వచ్చిండదు అని దేవుడు చెబుతూ ఉన్నాడు మోషే ద్వారా. మోషే చెబుతున్నాడు, కోరహుకు నువ్వు వెళ్ళొద్దు, అది నీ కుటుంబానికి శాపం, నువ్వు మరణిస్తావు, దేవుడి ఉగ్రతకు నువ్వు గురి కావద్దు, దేవుడి కోపానికి నువ్వు గురి కావద్దు, దేవుడు కోపం పడితే నువ్వు కానీ నేను కానీ మనం ఎవరు తప్పలేము. అది అహరోను కుటుంబానికి తప్ప వేరే కుటుంబానికి ఇంకా యాజకత్వం ఇవ్వలేదు. కాబట్టి నువ్వు ప్రార్థన చేయి, దేవుడితో మాట్లాడతాను. ప్రస్తుతానికి నీకు ఇచ్చినటువంటి ఆధిక్యత ఏదైనా ఉంది అంటే అది సంఘాన్ని కాపాడే బాధ్యత దేవుడు నీకు ఇచ్చాడు తప్ప యాజకత్వ బాధ్యత నీకు ఇవ్వలేదంటే మోసే మాటలు కూడా కోరాలు లెక్క చేయాలి. అప్పుడు 250 మంది ఎప్పుడైతే ముందుకెళ్ళారో పరలోకంలో అగ్ని దిగి వచ్చి 250 మంది సర్వే ఖాళీ చేసి అది చూసినప్పుడైనా కూడా మనసు మార్చుకోవాలా లేదా? మనసు మార్చు. సమాజం అంతా చూస్తూ ఉండగా, సంఘం అంతా చూస్తూ ఉండగా, తన ముగ్గురు కుమారులు కూడా చూస్తూ ఉండగా భూమి 2 కాయలైపోయి కోరణ కుమారులు వారి ఇద్దరు కూడా భూమిలోకి దిగిపోయారు. ఎందుకు? దేవుడికి వ్యతిరేకంగా నడుచుకోవడం. అప్పుడు ఆ ముగ్గురు కుమారులు ఏంటంటే తల్లిదండ్రులు భూమిలోకి దిగిపోతుంటే ఎలా మనకు కుటుంబం వచ్చి చూడలేదు కాదు. దినాలు గడిచిన తర్వాత సంఘానికి వెళితే ఆ ముగ్గురు కుమారులను చూసి ఆ సంఘస్థులు కొంతమంది అంటున్నారు, మీ నాన్న మీ అమ్మ ఎలాంటి వాళ్ళు తెలుసా, వీళ్ళు ఎలాంటి మరి పుట్టిన వాళ్ళు తెలుసా, అసలు ఇలాంటి వాళ్ళు సంఘంలోకి రానివ్వచ్చా, అసలు ఈ ముగ్గురితో ఎవరు మాట్లాడద్దు అసలు. ఎందుకంటే ఈ ఏళ్ళలో కూడా వాళ్ళ నాన్న లక్షణాలే ఉంటాయి. ఆ ముగ్గురు బిడ్డలు కూడా ఎవరి లక్షణాలు ఉంటాయంట? తండ్రి లక్షణాలు ఉంటాయి. వాళ్ళ నాన్న సంఘానికి వ్యతిరేకంగా ఉన్నవాడు, మొత్తంగా పని చేసేవాడు, సంఘ యాజకుడికి వ్యతిరేకంగా మాట్లాడే కుటుంబం ఈ కుటుంబం అని చెప్పేసి సంఘము, సమాజము, స్నేహితులు, బంధువులు అందరూ కూడా ఏమైపోయారంట? దూరం అయిపోయారు. ఆకలి తీర్చుకోవడానికి ఒక పూట ఎవరైనా ఆహారం పెట్టడానికి కూడా మనుషులు లేదు. తన మానాన్ని కప్పుకోవడానికి ఎవరైనా చేత బట్టలు ఇస్తారనుకుంటే బట్టలు ఇచ్చేవారు కూడా ఎవరు లేదు. కారణం తన తల్లిదండ్రులు చేసినటువంటి ఆ యొక్క శాపకరమైనటువంటి ఆ యొక్క ఘోరమైనటువంటి ఆ తప్పిదము ఎవరి మీద పడింది? కుమారులు నిలబడింది. ఎవరు? కోరహు కుమారులు. ఆ స్టోరీ చాలా పెద్దది. ఎప్పుడైతే ఆ యొక్క తల్లిదండ్రుల శాపం భూమి గంటలకు దిగిపోయారో ఆ శాపం మిగిలి ఉన్నటువంటి ముగ్గురు కుమారులు నిలబడబడింది. ఏంటో తెలుసా? నీ తండ్రి నాకు, నీ తండ్రి నాకు చెప్పిన మాట తెలుసా? యాజకుడైనటువంటి మోషే గారు చెప్పారు, యాజకుడైన అహరోను గారు చెప్పారు, ఎవరు చెప్పినా నీ తండ్రి లెక్క చేయాలి. నువ్వు అలాంటి పుట్టినాడు, ఎలాంటి పుట్టినాడు అంటుంటే వాడి మొహం బయట చూపించలేకపోయా. ఎప్పుడు గదిలోనే బయటకు వస్తే చూసిన ప్రతి మనిషి వాళ్ళు ఏమంటున్నారంటే పొడిచినట్టుగా మాట్లాడుతున్నారు. ఆ సందర్భంలో హేమాను ఆ వాక్యం రాస్తే హేమాను దగ్గర అంటూ ఉన్నాడు, కోరుకున్నామయ్యా నువ్వు రాసిన ఈ పదాలు మా జీవితానికి సరిపోతున్నాయి. ఏంటో తెలుసా? నేను చీకట్లో బతుకుతున్నాను. నా తల్లిదండ్రులు చేసిన పనికి నా బంధువులు మాకు దూరం అయిపోయాయి, నా స్నేహితులు మాకు దూరం అయిపోయారు. అప్పటిదాకా సంఘంలోకి వెళ్తే సంఘంలో మాతో కలిసి పనిచేసేవాళ్ళు, మాతో కలిసి వాయిద్యం వచ్చేవాళ్ళు, మేము చప్పట్లు పెట్టేవాళ్ళు, దేవుడి నామాన్ని ఆరాధించి స్తుతించేవాళ్ళు. ఒకసారి నా తల్లిదండ్రులు ఆ పని చేయడంతో మాతో కలిసి మాడేవాళ్ళు, మమ్మల్ని పలకరించేవాళ్ళు, మమ్మల్ని ఎలా ఉన్నామని అసలు మమ్మల్ని గమనించేవాళ్ళు లేదు. కాబట్టి కీర్తన అనేది ఎవరికి సరిపోతుందంటే మాకు సరిపోతుంది. సంఘాలకు వెళ్తే సంతోషంగా అందరూ కౌగులించుకొని ఒకరికొకరు వందనాలు చెప్పుకునేవాళ్ళం. కానీ ఎప్పుడైతే నా తండ్రి శాపానికి గురై దేవుడి కోపానికి అతను దగ్గర పోయాడో ఆ రోజు నుంచి మా ముగ్గురిని కూడా సమాజం ఎలా చూస్తుందంట? ఒక శాపానికి గురైన వ్యక్తి కుమారుడిని చూస్తూ ఉంది. కాబట్టి ఈ పాట నేను పాడతానని చెప్పేసి 88 కీర్తనను హేమాలు రాస్తే వాళ్ళు తీసుకుని పాడారు. ప్రియమైన దేవుడి సంగమా, ఇందులో నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటంటే, ఒకవేళ వాళ్ళు అలా ఉన్నామేమో, సంఘంలో అలా ఉన్నామేమో, లేదా కుటుంబంలో అలా ఉన్నామేమో, ఎవరికైనా ఒక వ్యక్తికి ఒక బాధ్యతను అప్పచెప్తే ఏం హాయిగా చేయాలో మేము చేయకూడదా, ఏం వాళ్ళు ఏముండాలో మేము ఉండకూడదా. సహజంగా కొన్ని సంఘాలలో మనం గమనిస్తే ఎవరైనా పిలిచి చిన్న బాధ్యత అప్పచెప్తే నేను ఎంతమందిని ఉండగా నేను మెగాకు మొన్న వచ్చినప్పటికీ అప్పచెప్పండి అన్నీ అంటారు. అవునా? అదే దేవుడు యొక్క చిత్త
జీవితం ఏంటంటే నిన్న వచ్చాడో మొన్న వచ్చాడో అని అంటాం. ఆయన దగ్గర నమ్మకంగా ఉన్నాడా లేదా? హల్లెలూయా. నువ్వు ఏ గోత్రానికి చెందిన వాడిని, ఏ ఇంటి పేరుకి చెందిన వాడిని, ఏ ఊళ్ళో నుంచి వచ్చిన వాడిని, నీ కంద వలనంతా, నీ ఉండే వలనంత దేవుడు చూస్తాడు. దేవుడు మాట ఇచ్చాడా? బలహీనుడు కూడా బలవంతంగా వాడుకున్నాడు. ఆమె అంటే అలా కోరహ కుమారులు లాంటి చాలా మంది జీవితాలు అలాంటి చీకటి ఈ రోజు కూడా ఇక్కడ జీవిస్తున్న అనేక మందిలో వివేకాన్ని వాడుతూ ఉంటాయి. కొన్ని సందర్భంలో మన తండ్రి చేసే తప్పును పట్టాం, లేదు మనం చేసే తప్పును పట్టాం, మన తల్లి చేసే తప్పును పట్టావు, మన భార్య చేసే తప్పిదం పట్టావు, మన బిడ్డలు చేసే తప్పిదం పట్టావు. కొన్నిసార్లు మన వాళ్ళు కూడా మనం ఏం చేస్తారు? ఘోరంగా పెడతారు. మనం పోతా ఉంటే ఇలా అనుకోలేదు, మనం పోతా ఉంటే వీళ్ళ మంది ఇలా వీళ్ళ భర్త ఇలా అంటుంది, వీళ్ళ పిల్లలు ఇలా అంటారు అన్నప్పుడు ఒకసారి మన చెవులు ఆ మాట పడింది అనుకోండి, మనం వెళ్తూ ఉంటాం, వీళ్ళ పెట్టలు మేము అంటారు అన్నారనుకోండి, మళ్ళీ బయటికి వెళ్ళడానికి మనకి ఎలా ఉంటుంది? సిగ్గుగా ఉంటుంది, బాగా ముందుగా తెలుసా, ఇలా మూతి పొడిచినట్టు మాట్లాడారు. వీళ్ళే మాట్లాడక ఎవరైనా మాట్లాడుతున్నారు అప్పటి వరకు ధారాళంగా మనస్ఫూర్తిగా సంతోషంగా బయటకు వెళ్తున్న వాళ్ళకి నాకేమైపోతుంది? ఆ రోజు నుంచి ఒక అడుగు వెనక్కి పడతా ఉంటాం. ఎంత ముందుకు హుషారుగా ఉన్నామో ఒక అడుగు ఏమైపోతుంది? సంఘానికి వెళ్ళాం, సంఘంలో అనుకోకుండా మన తండ్రి మన అన్నదమ్ములు ఎవరు గొడవ చేయలేదు సార్. మన సంఘానికి వెళ్ళాం, మీ తమ్ముడు ఒక మాటలో చెప్పు, నీ అన్నకు ఒక మాట చెప్పు అన్నది మనకు ఎలా ఉంటుంది? అప్పటిదాకా ఉన్నటువంటి పెద్దరికం, అప్పటిదాకా పలకరింపు, అప్పటిదాకా ఉన్నటువంటి సంతోషం, అప్పటి వరకు ఉన్నటువంటి ఐక్యత ఏమైపోతుంది? ఒక్కసారిగా తెగిపోతుంది. కోరహ జీవితంలో జరిగింది అదే. మోసే పెదనానే, అహరోను పెదనానే, మిరియాము పెదనానే, ఆయన పుట్టినటువంటి వారందరూ అన్నదమ్ములే, పెద్ద కుటుంబమే. కానీ తన తండ్రి చేసిన తప్పిదం వల్ల పెదనాన్న కానీ, చిన్నాన్న కానీ, అన్నదమ్ములు కానీ ఎవరు కూడా తిన్నారా లేదని అడిగేటటువంటి వాళ్ళు ఎవరు లేరు. అని జీవితం వెళ్ళరా లోపలే ఉంటాం. బయటకు వెళ్తే ఎవరో ఒకరు ముందుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారు, ఎవరో ఒకరు పిలిచి భోజనం పెట్టే వాళ్ళు లేదు. అందుకని ఆ మాటను కోరుకుంటూ వారు ప్రత్యేకంగా హేమంత్ దగ్గర తీసుకుని మన బాధపడాలి. పైన ఉంటుంది పుట్టుకోవటం మీరు గమనిస్తే 88వ కీర్తనలోనే పైన యజ్రాహీయుడైన హేమంత్ రచించిన దైవ ధ్యానము కోరహ కుమారుల కీర్తన ఉంటుంది. తమిళ బైబిల్ ఉన్నాయా? ఓకే. యజ్రాహీయుడైన హేమంత్ రచించిన దైవ ధ్యానం అయితే అది పాడినటువంటి వారు కోరహ కుమారులు అని ఉంటుంది. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఇప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే ఆ చీకటి అలాగే ఉంటుందా? ఉండదు. ఎందుకంటే యెషయా పుస్తకం 42వ అధ్యాయం 16వ వచనంలో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, వారి ఎదుట చీకటిని వెలుగుగాను, వక్రత్వం చక్కగాను చేయుదును, వారిని విడువక ఈ కార్యములు చేయుదును. ఆమేన్. ఒకవేళ ఆనాడు కోరహ కుమారులు బాధపడినట్టుగా ఈరోజు మీరు ఎవరైనా బాధపడుతున్నారు, ఆనాడు కోరహ కుమారులు ఇబ్బంది పడ్డట్టుగా మీరు ఎవరైనా ఇబ్బంది పడుతున్నారు, అయ్యా ఇదిగో నా తండ్రి చేసిన తప్పిదములు బట్టి నేను తలదించుకుంటున్నా, నా కుటుంబస్తులు చేసిన తప్పిదములు బట్టి నేను తలదించుకుంటున్నాను, కాబట్టి ఇక మీద అలాంటి తప్పు నేను చెయ్యను ప్రభా, ఇదిగో నేను వారు మనసు పొందాను, నీ సన్నిధిలో నమ్మకంగా ఉండాలనుకుంటున్నాను. యాజకుడు ఏదైతే చెబుతాడో ఆ యాజకుడు చెప్పిన మాటను నేను అంగీకరించి ఆయన నాకు అప్పచెప్పిన పని నేను చేయాలనుకుంటున్నాను. ప్రభా నీవు సెలవిస్తేనే నేను ఏదైనా చేస్తాను, నీ వాక్యానుసారంగా జీవిస్తాను, నీ వాక్య క్రమం ప్రకారం నేను జీవిస్తాను, ప్రార్థన జీవితం కలిగి జీవిస్తానని నువ్వు ఒకవేళ దేవుడి దగ్గర నేను ఒప్పుకోగలిగితే, అలాంటి వారికి దేవుడు ఈ యొక్క మధ్యాహ్న కాలంలో చెబుతున్న మాట ఏంటంటే, నీ ఎదుట చీకటిని నేను వెలుగుగా చేస్తాను. ఆమేన్. ఈరోజు జరిగినటువంటి చిన్న చిన్న పొరపాటును బట్టి ఎవరైనా నేను ఇబ్బంది పెట్టినట్టు మాట్లాడి ఏదైనా చేస్తుంటే నువ్వు నీ బంధువులు, నీ స్నేహితులు దూరంగా బ్రతుకుతూ ఉన్నావేమో, నీకు నీ కుటుంబం చీకటిలో ఉన్నట్టు ఉన్నావేమో, నీ చీకటిని నేను ఈరోజు వెలుగుగా మారుస్తాను. ఆమేన్.
నీ వంకర త్రోవలను నేను చక్కగా చేస్తాను. నేను బాగా ప్రార్థనపరుడై ఉండాలి, నేను ప్రతిరోజు వాక్యం చదివేవాడై ఉండాలి, ప్రతిరోజు దైవ ధ్యానం చేస్తూ దేవుడి వాక్యానుసారంగా జీవిస్తూ అని నిర్ణయించుకొని కూడా నీ యొక్క శరీరం పెట్టుకున్నటువంటి ఆ తొందరపాటును బట్టి చిన్న చిన్న తప్పిదములు చేస్తూ వంకరగా పోతూ ఉందేమో నీ జీవితం. శరీరాశలని నీ కంట్రోల్లో పెట్టుకోలేక శరీరానుసారంలో కొన్నిసార్లు జీవించవలసి వస్తుందేమో. అలాంటి వారిని బట్టి దేవుడు చెబుతున్నాడు, ఒకవేళ నీ శరీర ఆశలను నీ కంట్రోల్లో ఉంచుకోలేక నువ్వు వంకరగా తిరుగుతూ ఉన్నావేమో, నీ యొక్క వంకర ప్రోగ్రాం ఏం చేస్తాను దేవుడు ఈరోజు నేను చక్కగా చేస్తాను. ఆమె కొన్నిసార్లు మనం కోపడుతూ ఉంటాం, కొన్నిసార్లు మనం దూషిస్తూ ఉంటాం, కొన్నిసార్లు మనం ఎదుటి వారిని అవమానకరంగా మాట్లాడతాం. ఇవన్నీ కూడా దేవుడి చిత్తానుసారమైన విషయాలు కాదు. వాటిని బట్టి అంటూ ఉన్నాడు, ఒకవేళ నీ శరీరం యొక్క విధిని బట్టి నువ్వు వంకరగా పోతూ ఉన్నావేమో, కానీ ఈరోజు నేను ఆ వంకర ప్రోగ్రాం ఏం చేస్తానంటున్నాడు, చక్కగా చేస్తాను. ఆమె నీకు ప్రార్థన చెప్పిన సమయం లేదని, వాక్యం చదువుకునే సమయం లేదని, ఈరోజు నువ్వు ఆనందం చెప్పిన సమయం లేదని, ఈరోజు నాకు ప్రతిదీ అది ఇది అని ఏదేదో నువ్వు వంకరంగా పోతా ఉన్నాను. నువ్వు ప్రార్థన చేయి, నీ వంకర ప్రోగ్రాం నేను ఏం చేస్తాను, సరళంగా చేస్తాను. నేను వారిని విడువక ఏమంటాడు, ఈ కార్యం నేను చేసేదను. ఆమె ఏంటంటే విడువకంటే నీవు చీకట్లో ఉన్నావు కదా, నువ్వు ప్రార్థన చేయి, నీకు వెలుగు వచ్చిందని నేను నిన్ను వదిలిపెట్టాను. అలా వదిలిపెట్టే దేవుడు కదా మన దేవుడు, చూసి చూడనట్టుండేవాడు కాదు దేవుడు. ఈరోజు వాక్యం తెలియజేసేది ఏంటంటే, నీ జీవితంలో చీకటుందా నువ్వు ప్రార్థించు, నీ జీవితంలో వెలుగు వచ్చేంత వరకు నేను నిన్ను విడిచిపెట్టను. నీ ద్వారాలు అంటే నీ త్రోవలు, నీ మార్గాలు వంకరొంకరగా ఉన్నాయా, నువ్వు ప్రార్థన చేయి, నీ మార్గం చక్కగా ఉండేలాగా నేను చూస్తాను. ఇప్పటి వరకు నేను నిన్ను విడిచిపెట్టాను. ఒకవేళ మనం విడిచిపెట్టాలనుకున్నా మనం విడిచిపెట్టే దేవుడు మన దేవుడు కాదు. అదేవిధంగా కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే విడిచిపెడతా ఉంటాం. ఆయన ఏం చేస్తాం, కొన్నిసార్లు విడిచిపెడతా ఉంటాం. ఒక పెళ్లి వచ్చింది, ఆదివారం విడిచిపెట్టేసి ఆయన ఏం చేస్తాం, పెళ్లికి వెళ్తాం. ఒక ముఖ్యమైన పని వచ్చింది, సాయంత్రం వేళలో చేయాల్సిన కుటుంబాలను వదిలిపెట్టి వెళ్ళిపోతాం. సాయంత్రం పడుకునే ముందు చేయాల్సిన ప్రార్థనలు వదిలిపెట్టి వెళ్ళిపోతా ఉంటాం. ఇంటిలో భార్య భర్త గొడవ పడ్డారు, ఆ రోజు చేయాల్సిన ప్రార్థన మనం ఏం చేస్తాం, విడిచిపెడతాం. వాక్యాన్ని విడిచిపెడతాం. నువ్వు విడిచిపెట్టినా ఏమంటా, కొన్నిసార్లు ప్రయాణం ప్రతిరోజు మనం డ్యూటీకి వెళ్ళేటప్పుడు పనికి వెళ్ళేటప్పుడు ఏం చేస్తాం, ప్రార్థన చేసుకుంటాం. కొన్నిసార్లు ఆలస్యంగా లేచాము, లేదు వేరే పనుల కారణాల లేదు ప్రయాణం వచ్చి ఆలస్యమైంది, ప్రార్థన కూడా చేస్తాం. అలాంటి సమయంలో నువ్వు విడిచిపెట్టినా కూడా దేవుడు నిన్ను విడిచిపెట్టేవాడు. హల్లెలూయా. ఆయన అంటాడు, నువ్వు విడిచిపెట్టినా నేను నిన్ను విడువక ఈ కార్యము చేస్తాను. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఆ మాట అంటే, యెషయా పుస్తకం 40వ అధ్యాయం 28వ వచనం. యెషయా పుస్తకం 40వ అధ్యాయం చూడండి. యెషయా పుస్తకం 40వ అధ్యాయం 28వ వచనం. ఓకే, తెలుగులో ఆయన అంటాడు చక్కగా, నీకు తెలియదా, నీవు వినలేదా, భూదిగంతులు సృజించిన యెహోవా నిత్యులకు దేవుడు, ఆయన సమస్యలు అలయుడు, ఆయన జ్ఞానంలో శోధించిన అసాధ్యము, సమస్యలైన వారికి బలమిచ్చేవాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయవాడు ఆయనే. కాబట్టి నువ్వు దిగులు పడదు. అయ్యా నేను చీకట్లో ఉన్నానని నువ్వు కృంగిపోవద్దు. అయ్యా నా త్రోవలు సవాలంగా లేవని నువ్వు భయపడవద్దు. కొన్నిసార్లు మన కష్టం వచ్చిన వెంటనే మనకు వచ్చే కష్టాలు ఒక చీకటికి సాదృశ్యం, మనకు వచ్చే బాధలు ఒక చీకటికి సాదృశ్యం, మనకు వచ్చే అనారోగ్యం బలహీనత ఒక చీకటికి సాదృశ్యం. అందుకు దేవుడి వాక్యం చదివిస్తూ ఉంది, నీకు తెలుసా తెలియదా మొదటి దేవుడి గురించి? తెలుసా తెలియదా? తెలిస్తే నువ్వెందుకు భయపడుతున్నావు? తెలిస్తే నువ్వెందుకు దిగులు పడుతున్నావు? తెలిస్తే నువ్వెందుకు బాధపడుతూ ఉన్నావు? ఆయన నిన్ను కాపాడే దేవుడు అని నీకు తెలుసు, నీ చీకటిని వెలుగుగా మార్చే దేవుడు అని నీకు తెలుసు, నీ కొరతలో సమృద్ధినిచ్చే దేవుడు అని నీకు తెలుసు, నీ నిరాకారంలో ఆకారాన్ని
దయచేసి దేవుడని కూడా నీకు తెలుసు. ఇన్ని తెలిసి కూడా నువ్వేం చేస్తావు? కొన్నిసార్లు కృంగిపోతా ఉంటావు, బలహీన పడిపోతా ఉంటావు, భయపడుతూ ఉంటావు, దిగులు పడుతూ ఉంటావు, కృంగిపోతూ ఉంటావు. అందుకంటాడు, నీకు తెలియదా? నువ్వు వెళ్ళలేదా దేవుడి గురించి? ఆయన లేఖనంలో చెబుతున్నటువంటి ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు నువ్వు వెళ్ళలేదా? ఇశ్రాయేలీయులు పోతూ ఉంటే వెనక చూస్తే వెనక చూసిన మరణం, ముందు చూసిన మరణం, ముందు పెద్ద సముద్రం, వెనక ఐగుప్తీయులు, ఫరో సైన్యం. ఎటు వెళ్ళాలో దిక్కుతో ప్రార్థన చేయగా సముద్రం అంటే రెండు పాయలుగా చీల్చినటువంటి దేవుడు నీ జీవితంలో వచ్చి నీ చీకటి దేవుడు చేర్చలేదా? చేర్చగలడు. కాబట్టి మనుషులు మాట్లాడే ప్రతి మాటను మనది అనుకుని మనం బాధపడకూడదు. ఎందుకంటే మానవ వాక్కులను మనం ఏమీ చెయ్యలేదు, ఏదన్నా చేయాలంటే. కొన్నిసార్లు చెప్పాను నేను, దేవుడు ద్వారం తెలిస్తే దాన్ని మూయగలవాడు ఎవరు కూడా లేడు. దేవుడు మూస్తే వేయగలవాడు, తెలవగలవాడు ఎవడు? నేనేమంటానంటే, మనుషులు 100 మాట్లాడినా దేవుడి దగ్గర మనం నీతిగా ఉండాలి, దేవుడి దగ్గర మనం నిజాయితీగా ఉండాలి, దేవుడి దగ్గర మనం పరిశుభ్రత కలిగి ఉండాలి. ఒక మాట చెప్పనా, దేవుడు నీ పక్షం ఉంటే 100 మంది నీకు వ్యతిరేకమైన ఏమీ చేయలేదు. ప్రపంచమే నీకు వ్యతిరేకమైన, ఊరే నీకు వ్యతిరేకమైన, బంధువులే నీకు వ్యతిరేకమైన, స్నేహితులే నీకు వ్యతిరేకమైన, దేవుడిని మించి నీ ప్రాంతంలోకి, నీ స్థలంలోకి ఎవరో రాలేదు. కాబట్టి ఈ లోకం నేనేమన్నా అనుకోండి, నువ్వు ఎవరి దగ్గర నమ్మకంగా ఉండాలి? దేవుడి దగ్గర నమ్మకంగా ఉండాలి. నువ్వు మంచివాడిగా ఉన్నావా? ఈ లోకం నేను తరిమేస్తాను. లోకం ఇటువంటి తరిమేస్తుంది. ఒకవేళ ఏదైనా కొంచెం లోకాలు సాగుతున్నావా, నువ్వు ఎంతవరకు నీ మీద ముద్రేస్తాయి. ఎందుకంటే మంచిగా ఉన్నా కుదరదు, చెడుగా ఉన్నా కుదరదు. కాబట్టి మనం లోకాన్ని మెప్పించడానికి జీవించకూడదు, లోకంలో ఉండే వారిని మెప్పించడానికి మనం జీవించకూడదు. మనం జీవిస్తున్నామంటే దేవుడిని మెప్పుకోవడం జీవించాలి. హల్లెలూయా. ఈరోజు మనం ఇంట్లో నుంచి బయలుదేరాము, నేను టూర్ వెళ్తున్నాను. ఎక్కడికి వెళ్తున్నాను? టూర్ వెళ్తున్నాను. 10 రోజులు 15 రోజులు టూర్ వెళ్ళాను. మనం వచ్చాను. వచ్చిన తర్వాత నేను వెళ్ళాను, టూర్ వెళ్ళిన దగ్గర నుంచి ఇక్కడ ఉన్నామంటే ఏంటది? పరదేశంలో ప్రియులారా, ఈ మరం మనది కాదు. మనం మళ్ళీ అక్కడికి చేరవలసిన వాళ్ళని. మట్టిలో నుంచి మనం వచ్చాం కాబట్టి తిరగ ఏమైపోతాము? ఆ మట్టిలోని ఎరువుగా కలిసిపోతాం. మనం ఏం కలిసిపోతాం? ఎరువుగా కలిసిపోతాం, మట్టిగా కలిసిపోతాం. అందుకే పాస్టర్ గారు భూస్థాపన చివరిలో పాట అంటాడు, మన్నుకు మన్నుగాను, బూడిదికి బూడిదిగాను, ధూళికి ధూళిగాను అప్పచెబుతున్నాను వేస్తాను. అంటే ఆత్మ ఆయనది కాబట్టి మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఆయన దగ్గరికి వెళ్ళి ప్రభు అక్కడ అడుగుతాడు, నేను మళ్ళా భూలోకాన్ని పంపించాను కదా, నీకు ఒక 50 సంవత్సరాలు ఆయుష్ను ఇచ్చాను కదా, 60 సంవత్సరాలు ఆయుష్ను ఇచ్చాను కదా, ఏమి చేసి వచ్చావు? నీ టూర్ ఎలా ఉంది? నువ్వు ఎంత సంతోషంగా జీవించావు? నువ్వు టూర్ వెళ్ళి బిడ్డలు పంపించావు, నీ బిడ్డ టూర్ వెళ్ళిన దగ్గర బాధపడుతున్నాడు, కష్టపడుతున్నాడు, డాడీ ఇలా జరిగిందంటే నీ మనసు ఎలా ఉంటుంది? వెంటనే ₹1,00,000 పర్లేదు, ఇమీడియట్గా హెలికాప్టర్ తీసుకుని వెళ్ళిపోయి వాడుకోవాలనిపిస్తుంది కదా. అవునా కదా? నీకే అంత ప్రేమ ఉంటే ఆయనకి అంత ప్రేమ ఉంటుంది. ఈ లోకంలో నేను సృష్టించి నీకంత కుటుంబాన్ని ఇచ్చి, నీకు ఆయుష్ని ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, ఉదయం లేచిన దగ్గర నుంచి మళ్ళా పడుకునే దగ్గర నేను సురక్షితమైన మార్చి కాపాడి, రాత్రికి మంచి నిద్రను దయచేసి నేను ఎంతలా కాపాడుతూ ఉంటాయి. ఒక మాట చెప్పనా, మనకు వచ్చే ప్రతి కష్టం మనం కొని తెచ్చుకునేదే. మనకు వచ్చే ప్రతి కష్టం మనం కొని తెచ్చుకునేదే. చేతులు పెడతాం. ఈ మధ్య చాలా మందికి షోల్డర్ పెయిన్ వస్తుంది, చేతులు దేనికి తెలుసా? దేనికి కదా? ఫోన్ వచ్చింది, మొబైల్ వచ్చింది. ఇలా పెడతాం, 2 గంటల సేపు కూడా ఇలాగే ఉంటుంది ఫోన్. షేక్ కూడా మంచి సినిమా పెట్టుకోవాలి అనుకోండి. నేను మనం సోషల్ మీడియా యూట్యూబ్లోకి వెళ్ళారనుకోండి, 4 గంటలైనా 5 గంటలైనా ఇంకా 2 చేతులు పనిచేస్తూనే ఉంటాయి. పక్కలో ఏం జరుగుతుందో తెలియదు. ఈరోజు ఫోన్ మొబైల్ వచ్చిన తర్వాత మనిషిని కట్టే పనిస్తుంది. సంబంధాలు ఇంతకుముందు మొబైల్స్ లేనప్పుడు ఈరోజు సెలవు, సరే మనం మన బంధువుల ఇంటికి వెళ్దాం, మన స్నేహితుల ఇంటికి వెళ్దాం, పలకరించుకున్నాం ఒకరికొకరు, కిందింటులు పైన, పైన పక్కన. ఈరోజు బయటకు వచ్చామా, పక్క అయిపోయినా ఇంట్లోకి వెళ్ళామా, మొబైల్ చేతులు పెట్టుకున్నాం. ఇవన్నీ కూడా మనం తెచ్చుకున్నాం. సత్వార్థంగా తెగిపోయాయి.
స్నేహం అనేది లేకుండా పోయింది, బంధుత్వం అనేది లేకుండా పోయింది. ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలన్నా కూడా ఏమైనా ఎలా ఉంటుందంటే చికాకుగా ఉంటుంది. ఏంటి లేదు, ఏం పోతావులే, ఏం చేద్దాంలే. కానీ దేవుడు ప్రతి క్షణం నిన్ను పరిశీలిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు నిన్ను ప్రతి క్షణం పరిశీలిస్తూ ఉన్నాడు. నువ్వు ఏం చేస్తున్నావు, ఎలా ఉన్నావు, ఏంటి, ఏ జీవితంలో శరీరాన్ని మాత్రం సాతానికి పర్మిషన్ ఇచ్చాడు, ఆత్మ దేవుడు ఏమి జీవితంలో పర్మిషన్ ఇవ్వదు. ఎందుకంటే ఎందుకు ఏమి జీవితంలో దేవుడు ఆత్మకు పర్మిషన్ ఇవ్వాలి? అది ఆయనది. హల్లెలూయా. అది ఆయనది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని సంగమా, నువ్వు వినలేదా, నీకు వినబడలేదా? చాలా చక్కగా రాశాడు ఆయన. నీకు తెలియదా, నీకు వినబడలేదా? బోధి గ్రంథంలో సృజించిన యెహోవా వ్యక్తులకు దేవుడు ఆయన సమస్యలను ఆయన ఏమంటే మాట చూడండి, 40:28 ఆయన సమస్యలను అలైలు ఆయన జ్ఞానంలో శోధించిన అసాధ్యులు, సమస్యలను వారికి బలమిచ్చేవాడు ఆయనే. నీ జీవితంలో ఏదైనా కార్యమైన సమస్యకి పోయాను, నేను బలమిచ్చేవాడు ఆయనే అని నీకు తెలియదా? ఆ విషయం నీకు తెలిస్తే, అయ్యా నేను ఇంకా చీకటిలోనే ఉన్నాను, చీకటిలో బతుకుతున్నాను నువ్వు అనుకో. ఎందుకంటే వెలుగు నీకు సమీపించి ఉంది. ఆమె ఎందుకంటే ఆది యొక్క వాక్యమైన వాక్యము, దేవుని యొక్క వాక్యమే వెలుగై ఉండెను. నువ్వు ఎప్పుడైతే నమ్మి రక్షణ గురించి బాప్తిసం తీసుకున్నావో ఆ రోజే ఆయన వెలుగు నీలోకి ప్రకాశింపబడింది. ఆ వెలుగు ఆరిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఆమె ఇంకా నువ్వు క్రైస్తవుడిగా మారిన తర్వాత, మందిరానికి వచ్చిన తర్వాత ప్రార్థన చేస్తూ, పాటలు పాడుతూ, ఆరాధిస్తూ, అన్ని కార్యాలు చేస్తూ ఇంకా నా మీద చేయకుండా, ఇంకా నా ఇంట్లో చేయకుండా దాంట్లో అర్థమే లేదు. భూమి మీద బ్రతుకుతూ ఉన్నాడు. చిన్న చిన్న కష్టాలు, బాధలు, సోదరులు, అవమానాలు ఇవన్నీ కూడా సహజం. ప్రతిదాన్ని మనం చూస్తే ఏ రోజు మన గమ్యం చాలా. నిన్ను గురించి మాట్లాడే వాళ్ళు మాట్లాడే ఉంటారు. నువ్వు వెనక్కి తిరిగిపోయి చూసి వెళ్ళిపోయావంటే నువ్వు గమ్యస్థానంలో చేరిపోతావు. నువ్వేమో శిఖరం మీద ఉంటావు, నీ గురించి మాట్లాడుకుంటూ కాలక్షేపం మీద కూడా కిందనే ఉంటారు. హల్లెలూయా. కాబట్టి రేపటి రోజు నేను చూడాలని వాళ్ళు ఎలా చూడాలి? ఆకాశం వైపు అంటే తల ఎత్తుకొని చూడాలి. దేవుడు గొప్ప దేవుడు. ఆల్రెడీ ఇక్కడ ఉన్నట్టు మా అందరికీ ఏం చేశారంటే, మనలో ఉన్నటువంటి చీకట్లను తొలగించి ఆయన ఏం చేశారు? మనల్ని వెలుగుగా మార్చుకున్నారు. ఆయన వెలుగును మనం ప్రకాశం చేశారు. కాకపోతే మనకు జరగాల్సిన కార్యాలు తప్పక ఆయన చేస్తాడు. ఆయన ఇస్తున్నాడు. 42:16 చివరి అంటాడు, నేను వారిని విడువగా ఈ కార్యము నేను చేస్తాను. ఈ స్థలంలో కూర్చొని ఈ వాక్యం వింటూ నువ్వేదేది ప్రార్థన చేశావు, నువ్వే కార్యం కావాలని ప్రార్థన చేసావో, ఏ కార్యం కొరకు నువ్వు వారికి విజ్ఞాపన చేసావో, ఆ కార్యాన్ని బట్టి దేవుడు అంటున్నాడు, నిన్ను విడువక నేను ఆ కార్యము చేస్తాను. ఆమె మనకు కావాల్సింది అదే కదా. ప్రభా నేను ఇదిలో పలానా విషయం అనుకుంటూ ఉన్నా, నా జీవితంలో కార్యం వచ్చింది. కానీ ఈ వాక్యాభావం ద్వారా, ఈ దిన వాక్యం ద్వారా దేవుడు మనకు మాట్లాడుతున్నాడు. ఇక్కడ కూర్చున్న వారైతే నేను లైవ్లో వాక్యం వింటున్న వారితో నువ్వు ప్రార్థన చేస్తూ ఏ కార్యం అయితే అనుకుంటూ ఉన్నావో ఆ కార్యం నిన్ను విడిచిపెట్టకుండా నీ ఎడల నేను ఆ కార్యం చేస్తాను. ఆమె ఎందుకంటే ఆ కార్యం నేను వచ్చేటప్పుడు సహజం. నీ త్రోవ ఎలా ఉన్నాయి? వంకరంగా ఉంది. కానీ ఆ వంకరంగా త్రోవలు ఎలా చేస్తారా? చక్కగా చేస్తాను. నీ చీకటిని వెలుగుగా మారుస్తాను. అవి కూడా చేస్తాను. చీకటిని వెలుగుగా మారుస్తా, నీ వంకరత్వం చక్కగా చేస్తా. అవి రెండు చూసి నమ్ముకునేవాడిని కాదు. నువ్వు ఏదైతే అడిగావో దాన్ని పక్షంలో చేస్తాను. ఆమె దేవుడు మనందరి జీవితాల్లో మన ప్రార్థనలో మనం అడుగుతున్న కార్యాన్ని ఆయన నెరవేర్చిన దాకా ఆమె తలవంచుకున్నట్టు ప్రార్థన చేసుకుందాం. తలవంచుకున్నట్టు ప్రార్థన చేసుకుందాం. పరిస్థితులు బట్టి మా తండ్రి, జీవాన్ని బట్టి మా ప్రభావ మీ ధరమైన పాపం నుంచి గుర్తు ఉంటాను. అయ్యా కుమారులు మన తల్లిదండ్రులు చేసిన తప్పిదములు బట్టి అయ్యా చీకటిలోనే వారు సంచరించారు, చీకటిలోనే బ్రతికారు, చీకటినే వారు బ్రతికాయి. కానీ మా బ్రతుకులు కూడా కొన్ని దినాల ముందు, కొన్ని సంవత్సరాల ముందు, కొన్ని గడియలకు ముందు గురించి అయ్యా మా పెద్దవారు ఏ తప్పు చేయకపోయినా, మేము ఏ తప్పు చేయకపోయినా కానీ లోకము మమ్మల్ని చీకటిలో ఉండాలని చేసిన ప్రభావం. కానీ ఆ చీకటిని మీరు మాకు వెలుగులో మార్చడానికి వందనాలు అయ్యా. ఇంకో తండ్రి ఎంతో మంది బిడ్డలు ఇంకా చీకటిలో బ్రతుకుతూ ఉన్నారు. అలాంటి వారందరినీ కూడా వెలుగులో మార్చమని ప్రార్థన చేస్తున్నాను.
అయ్యా ఇక్కడ అడుగుతున్నట్టు ప్రతి మాట, అయ్యా ప్రతి కార్యం నువ్వు నెరవేరుస్తానని నీకు చెప్పారు. అంతేకాకుండా నీకు వినబడలేదా, నీకు తెలియదా అని మీరు మమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నారు ప్రభా. మేము విన్నాం, మాకు తెలుసు ప్రభా. అయ్యా భూదిగంతులు సృష్టించిన దేవుడు మీరే. ఈ లోకంలో మీకు అసాధ్యమైన ఏం తెలియదు ప్రభా. అనారోగ్యం ఉన్న వారికి ఆరోగ్యాన్ని ఇస్తారయ్యా. అయ్యా కష్టాలలో ఉన్నవారిని ప్రభా, దుఃఖంలో ఉన్నవారిని సంతోషంగా మార్చగల దేవుడు ప్రభా. ఇదిగో తండ్రి, ఒకవేళ సాధారణ బంధంలో చిక్కబడి కష్టాల్లో, నష్టాల్లో, బాధల్లో, కన్నీటి కళ్ళలో జీవిస్తూ ఉంటే అలాంటి వారందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా ఈ సమయంలో మీరు కూర్చున్నటువంటి బిడ్డలైతేనేమి, సంఘం అయితేనేమి, అయ్యా వాక్యం ఇచ్చిన ప్రతి బిడ్డలైనా ఏ విషయాన్ని బట్టి, ఏ కార్యాన్ని బట్టి వాళ్ళు మీకు ప్రార్థన చేస్తున్నారు, ఆ కార్యాలన్నీ కూడా వారి జీవితంలో మీరు నెరవేరుస్తారని నమ్మి విశ్వసించి అయ్యా సంఘంలో ప్రతి కుటుంబాన్ని మీ సన్నిధిలో అప్పచెబుతూ, ఇదిగో తండ్రి ప్రభు సంస్కారాన్ని ప్రభావ మేము ఇక్కడ రొట్టె విరిచి అయ్యా ప్రార్థించి, అభిషేకించి, ఆశీర్వదించి ప్రతి గృహానికి మేము తీసుకెళ్ళబోతూ ఉండగా మాతో ఉండి ప్రతి ఒక్కరిని పరిశుద్ధపరచమని ఆల్రెడీ సిద్ధపాటు కలిగి ఉన్నటువంటి బిడ్డలందరూ కూడా ప్రార్థన సిద్ధపాటు కలిగి ఉన్నటువంటి ప్రభు చూపించమని, ఆ బిడ్డలందరినీ సిద్ధపాటు కలిగిన బిడ్డల్ని, తీసుకెళ్ళిపోతున్న బిడ్డల్ని, పరిచారకుల్ని, సమర్థులని కూడా మీ సన్నిధిలో సమర్పిస్తూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.